నేనే నీవు వెతుకుతున్న ప్రభువుని. నన్ను తప్ప నీవు ఇంకెవరిని ప్రభువుగా తలచరాదు. ఎవరు నీకు ఎటువంటి విగ్రహాలు చేయకూడదు. వారు మేలిమి బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేశారు. 6 వంతుల స్వహస్తాలతో దాన్ని తయారు చేశాడు. మనుషుల పాపకర్మాలకు 6 వంతు సహాయం చేశాడు. అది కింద పడకుండా ఒక రాతి మీద దాన్ని గట్టిగా బిగించారు. బంగారాన్ని కరిగించి దాన్ని రేకులుగా మార్చారు. దాన్ని తయారు చేయడానికి అందరి వద్దనున్న బంగారాన్ని ఇచ్చారు. బంగారాన్ని అంతా నిప్పుల్లో వేసి కరిగించారు. బాగా కరగడానికి మంటలు పెట్టారు. వాళ్ళు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన విలువైన దుస్తులతో వాళ్ళు అలంకరించుకున్నారు. ఎంతో ఆనందంతో కేరింతలు కొట్టారు. వాళ్లను వాళ్లే మైమరిచిపోయారు. ఆడవాళ్లు కూడా ద్రాక్షరసాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రభు నామాన్ని విశ్వమంతా వ్యాపింపచేయాలి. వృద్ధాప్యంలో నీవు పరిశుద్ధాత్మతో జీవించవలయును. నీ తండ్రిని నీ తల్లిని నీవు ఎప్పటికీ మరచిపోకూడదు. హత్యలు చేయకుండా ఉండవలయును. ప్రజలందరూ కలిసి మహాపాపము చేశారు. బంగారంతో దేవుడి రూపాన్ని తయారు చేశారు. దాన్ని వాళ్ళు మోసుకెళ్లారు. అందరూ దీన్నే దేవుడని నమ్మడం మొదలుపెట్టారు. బంగారంతో తయారు చేసిన ఈ కొత్త దేవుడిని చూడకుండా మీ మోసెస్ పారిపోయాడా? విశ్వాసాన్ని కోల్పోయి ఆడవాళ్లు మగవాళ్లు పిచ్చివాళ్లలా గెంతులు వేశారు. దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. వారి పాపాలను ఎక్కువ చేసుకున్నారు. అందరూ ద్రాక్షరసం తాగడం మొదలుపెట్టారు. అది కూడా ప్రభువు ముందే. ఈ విగ్రహమే మనకు సంతోషాన్ని ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ దానికి బలివ్వడానికి సిద్ధమయ్యారు. ఈమె మన దేవుడికి మొదటి బలి. అందరూ రండి.